కార్యములు 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఓకే, ఇక మనం 21వ వచనానికి వచ్చేసాం. అంతకు ముందు జరిగిన విషయాలు మనకు తెలుసు. లాస్ట్ వీక్ మనం 19-20 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ సీమోను, గారడి సీమోను మరి యేసుప్రభుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడు. కానీ తన హృదయంలో ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు, తన హృదయం వైఖరి ఎలా ఉంది అనేది మనకు అర్థమైంది. ఏంటి అంటే అపొస్తలులు కూడా ప్రార్థన చేసి చేతులోంచి వారి మీద ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను ఎలాగైతే ప్రజలు పొందుకుంటున్నారో ఆ వరం నాకు కావాలని అడిగాడు. అయితే దేవుని కృపను బట్టి అడగాల్సింది డబ్బు వారి ఎదుట పెట్టి అడుగుతున్నాడు. సరే, ధనాపేక్ష, డబ్బు గురించి, దానితో వ్యవహారం, డబ్బు గురించి ఎలా వ్యవహరిస్తున్నాం? ఎందుకంటే ఈ లోకంలో అధికారం కలిగింది డబ్బు. గమనించండి, దానికి చాలా పవర్ ఉంది, డబ్బుకు చాలా పవర్ ఉంది. అది మనిషిని రోల్ చేస్తుంది, మనిషిని ఏదైనా చేయగలదు, మనిషిని ఎలాగైనా ఆట ఆడించగలదు డబ్బు. మరి ఆ డబ్బు వెనకాల ఏం పని చేస్తుంది, దాని వెనకాల ఏముంది అనేది మనకు చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అపవాది, ఈ లోక అధికారి, వాడు సిరి అనే పేరు కూడా ఉందన్నమాట వానికి. యేసుప్రభు చెప్పాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. దేవునికి దాసులుగా ఉండండి, సిరిని వాడుకోండి, డబ్బును వాడండి, కానీ డబ్బుకు దాసులు కావద్దని యేసుప్రభు చెప్పారు. ఆ విషయాలు మనం గమనించాలి. ఇప్పుడు సీమోను ఆల్రెడీ సిరికి దాసుడైన వాడు, లోభంతో నిండినవాడు, ప్రజలను మోసం చేసేవాడు, వంచన చేసేవాడు. సరే, దేవుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు దాని నుంచి విడుదల పొంది దేవునికి లోబడాలి కదా. దాని నుంచి విడుదల పొంది దేవునికి దాసుడు కావాలి. పక్కన ఫిలిప్పు దేవుని దాసుడే, సమరయలో సేవ చేస్తున్నాడు. ఫిలిప్పు దేవుని సేవకుడు. సేవకునితో పాటు ఉన్న ఈ సీమోను ఫిలిప్పు వలె దేవునికి దాసుడు కాలేదు, కానీ ఇంకా తన హృదయము లోకాశలకు దాసత్వమై ఉంది. దాని కారణాన్ని బట్టి దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా తాను ఏం చేయాలనుకుంటున్నాడు? మరలా డబ్బు ఇచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. డబ్బు ఇవ్వాలి, ఇంకెక్కువ రెట్టింపు డబ్బు సంపాదించాలి. అర్థం చేసుకోండి, వాళ్ళ దగ్గర డబ్బు పెట్టాడు, ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని అడిగాడు. అంటే అసలు ఆ దేవుని వరాన్ని ఎందుకు అడుగుతున్నాడు? దేవుని వరం కోసం డబ్బు ఎందుకు ఇచ్చాడు అంటే ఇంకెక్కువ డబ్బు సంపాదించడానికి. ఇది 100% సాతాను సంబంధమైన ఉద్దేశము, సాతాను సంబంధమైన ఆలోచన విధానం. ఒక కష్టపడడం, సంపాదించడం, పని చేయడం, డబ్బు సంపాదించడం తప్పు కాదు, ధనం ఉంటే తప్పు కాదు. కానీ దానికి దాసులమైనప్పుడు, ఒకవేళ ధనాపేక్ష మనలో ప్రవేశించినప్పుడు, అదే మనకు దేవుడు అని అనుకుంటున్నప్పుడు అది చాలా ప్రమాదంగా మారుతుంది అని మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మీకు రిఫరెన్స్ కూడా పోయిన వారం చెప్పాను. 1 తిమోతి పత్రిక 6:9 వచనంలో సమస్త కీడులకు మూలము అదే. దాన్ని మనం జాగ్రత్తగా వాడకపోతే అది ఏదైనా చేయగలదు. ఓకే, చెడుకు ఉపయోగపడుతుంది డబ్బు, సేమ్ టైం మంచికి కూడా ఉపయోగపడుతుంది. దేవునికి మహిమకరంగా దాన్ని వాడచ్చు, సేమ్ టైం అది దేవునికి వ్యతిరేకంగా కూడా డబ్బును మనం వాడచ్చు. అది చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఉద్దేశము, తన యొక్క మాట, తన ప్రవర్తన ఇవన్నీ గమనించిన తర్వాత ఈ అపొస్తలుడైన పేతురు అంటున్నాడు, ఇదిగో సీమోను, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. అంటే మనిషి బాగానే ఉన్నాడు, కానీ హృదయం మాత్రం సరిగా లేదు. ఓకేనా? సేవకులతో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. ఓకే, దేవుని బిడ్డలు అందరితో కలిసే ఉంటున్నాడు, కానీ హృదయం మాత్రం సరిగా లేదు. అంటే ఒక వ్యక్తి ఇలాగ ఉండగలడా, ఇలాగ ఉండడానికి అవకాశాలు ఉన్నాయా అనేది మనం ఈరోజు ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే మనము కూడా ఇలాగ తప్పిపోయే అవకాశాలు, ప్రమాదాలు ఉంటాయి ఎప్పుడు మన హృదయాన్ని భద్రపరచుకోకపోతే. అందుకనే సామెతల గ్రంథకర్త సొలొమోను అంటాడు, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక, ఒక్కసారి ఆలోచించండి. పేతురు ఏమన్నాడు అక్కడ సీమోన్ని? ఇదిగో నీ హృదయం దేవుని ఎదుట సరైనది
కాదు, అంటే సరిగా లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత మన భౌతికపరమైన ఈ దేహము, ఈ ప్రవర్తన, శరీర సంబంధమైనటువంటి ఈ విధానము సరిగా ఉండాలి. కానీ దీనికంటే ముందు మన హృదయం కూడా దేవుని ఎదుట సరిగా ఉండాలి. ఒకవేళ అది సరిగా లేకపోతే మనం తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాక్యం ఏముంది? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు మన హృదయం నుంచి బయలుదేరుతాయి. కాబట్టి కొన్నిటికంటే అన్నాడా, అన్నిటికంటే అన్నాడా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడు. హల్లెలూయా. అన్నిటిని కాపాడుకుంటాం, అన్నిటికంటే ఎక్కువ అన్నిటిని కాపాడుకుంటాం మనం. కాపాడుకోమా? ఆరోగ్యమైన, మనకున్న కుటుంబ పరిస్థితులైన, ధనమైన, వస్తువైన, అన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడుతూనే ఉన్నాం, కాపాడుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ముందు అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి. ఎవరు తప్పిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తప్పిపోతారంటే హృదయంలోనే తప్పిపోతారు. వింటున్నారమ్మా? హృదయంలో తప్పిపోతారు. హృదయంలో ఆలోచనలు ఏవి సరిగ్గా లేకపోతే, హృదయ ఆలోచనలు తప్పిపోతే మన జీవితమే తప్పిపోతుంది. ఇంతకీ జీవధారలు అంటే ఏంటి? నీ హృదయంలో నుండి జీవధారలు బయటికి వెళ్తాయి. జీవధారలు అని అంటే మన మాటలు శక్తి కలిగినవి, మన పనులు, మన క్రియలు అవి చాలా శక్తి కలిగినవి, మన నిర్ణయాలు, మనం తీసుకునే డిసిషన్స్ ఏవైనా సరే, నిర్ణయాలు ఏవైనా సరే, మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే పనులు కానీ, ఇవన్నీ జీవాధారలు, జీవ ప్రవాహాలు అవన్నీ హృదయం నుంచి వస్తాయి, ఎక్కడి నుంచో రావు. నిద్ర బాగొస్తుందా పొద్దుగాల? ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వేదైనా మాట మాట్లాడాలంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నీదైనా ఆలోచన చేయాలంటే ఎక్కడి నుండి వస్తుంది? నువ్వేదైనా పని చేయాలంటే ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ మాటలు, నీ పనులు, నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, నువ్వు చేసే ప్రతిదీ కూడా నీ హృదయంలో నుండే బయటికి వెళ్తాయి. అవే జీవాధారాలు, జీవ ప్రవాహాలు అంటారు. హృదయం నుంచే పుడతాయి, హృదయం నుంచి వస్తాయి. ఒకరిని ఏమైనా చేయాలంటే అది హృదయంలో వస్తుంది, అక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మనసు శరీరం అంతా కదలికలతో ఆ పని చేసేస్తాం. ఒక చెడు చేయాలన్నా, ఒక చెడు చూడాలన్నా, ఒక చెడు మాట్లాడాలన్నా, ప్రతి అబద్ధం, ప్రతి మోసం, ప్రతి కపటం, ప్రతి అన్యాయము, అపవిత్రమైన ప్రతి మాటలు, ప్రతి బూతులు అన్ని హృదయం నుంచి వస్తాయి. చెడ్డవన్నీ అవి మనిషిని హృదయంలో నుండి వస్తాయి. అందుకనే హృదయాన్ని మనం ఎప్పుడు శుద్ధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోకపోతే చెడిపోతుంది. హృదయం చెడిపోతే మనిషి చెడిపోయినట్టే, జీవితం చెడిపోయినట్టే. గుర్తుపెట్టుకో. సీమోను, నీ హృదయము సరైనది కాదు అన్నాడు పేతురు. ఫిలిప్పుతో ఉన్నావు, సేవకులతో ఉన్నావు, సంఘముతో ఉన్నావు, దేవుని నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, పరిచర్యలో ఉంటున్నావు, సేవలో ఉంటున్నావు, దినదినం ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. కానీ హృదయం సరిగా లేదు. హాట్ టాపిక్ ఇది, కొంచెం హెచ్చరికగానే ఉంటుంది, కానీ ఇది మన జీవితాన్ని బాగు చేసేది. మనం అర్థం చేసుకోకపోతే, గతంలో చాలా మంది గురించి చెప్పుకున్నాం. పౌలుతో దేమా ఉన్నాడు, ఎలీషాతో గెహాజీ ఉన్నాడు, యేసు ప్రభుతో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఫిలిప్పుతో సీమోను ఉన్నాడు. ఎంతోమంది భక్తుల జీవితాలు మంచి సేవకులతో, అభిషక్తులతో ఉన్న వారి హృదయం భద్రంగా కాపాడుకోకపోవడం వలన మోసం, దొంగతనం ఇవన్నీ ప్రవేశించి ఇప్పుడు యేసు ప్రభుతోనే ఉన్నాడు యూదా. కానీ ఏం చేశాడు చెప్పండి? దొంగతనం చేశాడు. సంచి దగ్గర ఉంది, సొమ్ము సంచి దగ్గర ఉంది, ఎవరు ఏది ఇచ్చినా కానుక ఆ సంచిలోకి వస్తుంది కదా, ట్రెజరర్. కానీ అందులోంచి దొంగతనం చేస్తూ వస్తున్నాడు. ఎవరికి తెలియదు, 12-11 మంది శిష్యులకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆ దొంగ సంగతి దేవునికి తెలుసు. కానీ అవకాశం ఇస్తాడు ఆయన. మారుతాడేమో, మార్చుకుంటాడేమో, మారు మనసు పొందుతాడేమో, తన జీవితాన్ని సరిచేసుకుంటాడేమో. ఎన్ని అద్భుతాలు చూడట్లేదు, ఎన్ని మహిమలు చూడట్లేదు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూడట్లేదు. అయినా అవేం సంబంధం లేదు, నాకు డబ్బు కావాలంతే. ఆ పని చేస్తూనే ఉన్నాడు. చివరికి ఏం చేశాడు? ఆయన్నే అమ్ముకున్నాడు.
అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. చిన్న తప్పేగా, చిన్న పొరపాటేగా, చిన్న అలవాటేగా, చిన్న బలహీనతగా, చిన్న తప్పిదమేగా అనుకుంటే ఆ చిన్న తప్పిదమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరిక. అది మనకు యూదా ఇస్కరియోతు జీవితం గురించి. అంటే హృదయంలో నుండే పుడుతుంది ఆలోచన. హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే మనిషి జీవితమే తప్పిపోతుంది. నిర్ణయాలు కూడా అంతే అండి. ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే ఆ చిన్న తప్పు నిర్ణయం జీవితం అంతా బాధపడేటట్టు చేస్తుంది. ఎక్స్పీరియన్స్, అనుభవం. ఒక చిన్న తొందరపాటుతో నిర్ణయం తీసుకొని, తొందరపాటుతో ఒక ఆలోచన చేసి, తొందరపాటుతో ఒక పని చేసి జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి. హృదయమును సరిగ్గా సరి చేసుకొని ఉంటే ఆ చిన్న మిస్టేక్, చిన్న నిర్ణయం తర్వాత బాధపడేటట్టు కారణం కాకపోయి ఉండేది. సరే, అవకాశం ఉంది, ఇప్పుడు దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మాటలు కూడా అంతే. నోరుందని మాట్లాడి జీవితాంతం బాధపడడం, బాధ పెట్టడం. బూతులు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా, మోసపు మాటలు మాట్లాడినా, కపటపు మాటలు మాట్లాడినా, వంచన చేసే మాటలు మాట్లాడినా, ప్రజలని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఆ మాటల ప్రతిఫలాన్ని తర్వాత అనుభవించాల్సి వస్తుంది. అబద్ధం కూడా అంతే. చిన్న అబద్ధమే కానీ అబద్ధము చివరికి మనని అగ్నిలో కాల్చేస్తుంది. మన దేహమును, మన శరీరం, ప్రాణ, ఆత్మ, దేహమును నరకానికి పంపించేది ఆ చిన్న అబద్ధములో ఉంది. అంత శక్తి ఉంది. అందుకని ప్రకటన గ్రంథం 21:8 ఉంది, అబద్ధికులందరూ అగ్నిగుండములో కాలుతారు. ఇది 2వ మరణం. వ్యభిచారులు, జారత్వం చేసేవారు, త్రాగబోతులు, నరహంతకులు, అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని వారసులుగా నరకంలో గాలిపోతారు. దొంగలు, పిరికి వారు కూడా, భయపడే వాళ్ళు కూడా నరకంలో వేయబడతారు. భయం అనేది కూడా ఒక దురాత్మ, ఒక ఆత్మ. ఇవన్నీ ఎందుకు మనం సీరియస్గా తీసుకోం. హృదయం ఏముందిలే, హృదయం ఏముంది, ఏం కాదు, ఏ తలంపు వచ్చినా, ఏ మాటలు వచ్చినా, ఏ వచ్చినా చేయొచ్చు అంటే చేస్తావు. కానీ మన హృదయం తప్పిపోయినప్పుడు తర్వాత మన జీవితమే తప్పిపోతుంది అనేది ఈరోజు సందేశం. మనం సీరియస్గా తీసుకోవాలి. హల్లెలూయా. ప్రతిదీ కూడా మన హృదయం ఎప్పుడు శుద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలి. హృదయాన్ని ఎందుకు భద్రంగా కాపాడుకోవాలంటే జీవితం ఎలా ఉండాలనేది హృదయమే నిర్ణయిస్తుంది. హృదయం మీదనే ఆధారపడింది. మన జీవితం ఎలా ఉండాలనేది మన హృదయం మీద ఆధారపడి ఉంటుందంట. అందుకని మన హృదయం శుద్ధ హృదయం కలిగి ఉందా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎవరు దేవుని చూస్తారు? శుద్ధ హృదయం కలిగిన వాళ్ళే. హృదయం శుద్ధిగా ఉన్న వాళ్ళే దేవుని చూడగలుగుతారు, ఆయన ముఖ దర్శనం చేయగలుగుతారు, ఆయన యొక్క ఆ ప్రత్యక్షతను అనుభవించగలుగుతారు. మరి మన హృదయం ఎలాగున్నా పర్వాలేదంటారా? చెప్పండి, ఎట్లా ఉన్నాయి లేదా హృదయం? శరీరం మాత్రం మంచిగా శుద్ధిగా ఉంటే చాలు, హృదయం ఎలా ఉన్నా పర్వాలేదంటే కుదరదు. అలా ఉంటే మనకే నష్టం. మన హృదయం ఎవరికి వారు నా హృదయం ఎలా ఉంది, నా హృదయంలో దేవునికి ఇష్టం లేని ఏమైనా ఉన్నాయా అని మనం చూసుకోవాలి. హృదయం అంటే గుండె మాత్రమే కాదు, ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. మన హృదయం అనగానే హృదయం అంటే హార్ట్ అంటే గుండె అని అనుకుంటాం, కానీ అందులోంచి వచ్చే ఇవన్నీ మన హృదయం అనగా మన ఆలోచనలే, మన తలంపులే, మన మాటలే, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. నీ హృదయం సరిగ్గా లేదు అన్నాడు. మరి సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దీని తర్వాత సీమోను జీవితం ముగింపు చూస్తే, ఆ గద్దింపు విన్న తర్వాత తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకుంటాడు అనుకున్నాను, కానీ మార్చుకోలేదు. నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు, అంతే సింపుల్గా. ఇది ఇంకా 2-3 వారాలు పడుతుంది, చెప్తాను నేను తర్వాత. కానీ ఒక అవకాశం దేవుడు ఇస్తాడు, ఎవరికైనా అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అన్నాడు. సరే, ఏ కార్యం? నాకు పరిశుద్ధాత్మను ఇచ్చే వరం. నేను ఎవరి మీద నేను చేతులు పెడితే పరిశుద్ధాత్మ రావాలి, నాకు అధికారం కావాలి. ఆ కార్యం అది జరగదు, నీకు దొరకదు, నీకు పాలు పంపులు లేవు అన్నాడు. ఎందుకు? నీ హృదయం సరిగ్గా లేదు. అంటే నువ్వు అడగాల్సిన విధానంలో అడగలేదు, తప్పుడు విధానంలో అడుగుతున్నావు. దేవుని పరిశుద్ధాత్మను ధనంతో కొనాలనుకుంటున్నావు, డబ్బిచ్చి, ద్రవ్యమిచ్చి నువ్వు దేవుని వరాన్ని కొనాలనుకుంటున్నావు, కనుక నీ హృదయం సరైంది కాదు. మనం కూడా ప్రార్థన చేస్తాం, కానీ మనం చేసే ప్రార్థన విధానాలు జాగ్రత్త చేసుకోవాలి. అంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకొని, పశ్చాత్తాపడి, మన పాపములు ఒప్పుకొని
మనం దేవుని ఎదుట యథార్థ హృదయంతో దేవుని అడిగితే తప్పకుండా మన మనవి దేవుడు అంగీకరిస్తాడు. పరిశుద్ధాత్మను ఇవ్వడా? ఇస్తాడు. మీ తండ్రిని అడగండి నిశ్చయంగా ఇస్తాడని చెప్పాడు. తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మను దేవుడు నిశ్చయంగా ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మను ఎందుకు ఇవ్వడు? మరి సీమోనికి ఎందుకు ఇవ్వట్లేదు? పేతురు అన్నాడు, నువ్వు అడిగే విధానం సరిగా లేదు, నీ హృదయమే సరిగా లేదు అన్నాడు. హృదయం సరిగా లేకుండా దేవుని దగ్గర మనము చేసే ప్రార్థన వినబడదు. ఇదొక పాఠం మనం నేర్చుకోవాలి. రిజెక్ట్ చేయబడుతుంది. దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినట్ల ప్రభు నా మన వినకపోవును. ఆయనకు తెలిసిపోయింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8:34 చదువుతారా? అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. తన విధానాన్ని మార్చుకోకుండా ఇంకా ఆ బంధకాల్లో ఉండి, బలహీనతలో ఉండి, దాసత్వంలోనే ఉండిపోయి తాను అధికారి కావాలనుకుంటున్నాడు, లేకపోతే ఇతరుల మీద చేతులు పెట్టగానే పరిశుద్ధాత్మ వారికి రావాలనుకుంటున్నాడు. ఈ కార్యమును చేయడానికి అతనికి అనుమతి లేదు. ఇంకా పాపంలో నుండి, దాసత్వంలో ఉండి పరిశుద్ధాత్మను ఇతరులకు కూడా నేను ఇచ్చే అధికారం నాకు ఇవ్వమంటే దేవుడు ఎలా ఇస్తాడు? ఆయన కృపను బట్టి అడిగితే ఇస్తాడు. ఆమె మనకి రక్షణ ఎలా వచ్చింది? ఎస్, ఎఫెసీ 2:8 అంటాడు, విశ్వాసం ద్వారా మీరు కృపచేతనే దేవుడు రక్షణ ఇచ్చాడు. మనకి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. దేవుడు ఉచితంగా ఇస్తాడు. ఎప్పుడు? ఆయన కృపను బట్టి ఇస్తాడు, కానీ మనకున్న దాన్ని బట్టి కాదు. మనం అడిగే విధానం తప్పు. పరిసయ్యుడు సుంకరి ఒకసారి మా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. ఇద్దరు వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు తన పక్కన ఉన్న సుంకరిని, పాపిని, తక్కువగా ఎంచబడే సుంకరిని దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నేను ఈ సుంకరి వలె నేను పాపం చేయలేదు, ఈ సుంకరి వలె నేను పాపాత్ముని కాదు, నేను ఈ సుంకరి వలె అని చెప్పి తను పోల్చుకుంటూ మనసులో, ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, దశమ భాగం ఇస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. ఆ సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పాపనే, నన్ను క్షమించు అని తాను తగ్గించుకొని తను యథార్థంగా తన జీవితాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే తను ఏమై ఉన్నాడో నిజంగా యథార్థంగా ఒప్పుకొని ప్రార్థన అడుగుతున్నాడు. అంతేనా? కానీ పరిసయ్యుడు మాత్రం తను వేషధారణతో అడుగుతున్నాడు. తను చేసేది దేవునికి చెప్పుకుంటూ చేస్తున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? యథార్థంగా తను తగ్గించుకొని, దేవా నేనేమి కాదు నీ కృపయే అని అడిగే ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు సీమోను మనవి దేవుడు వినడా? వింటాడు, కానీ అడిగే విధానం సరిగా లేదు. నాకు అది కావాలి, పరిశుద్ధాత్మ వరంగా. పరిశుద్ధాత్మ అంటే మార్కెట్లో డబ్బు పెడితే కొనుక్కునేదా? తాను తగ్గించుకున్నది ఎక్కడ? అయ్యో నేను ఇప్పటి వరకు నా జీవితం సరిగ్గా లేదు కదా, నేను పొరపాట్లో ఉన్నాను అని తను గ్రహించి తగ్గించుకునే దేవుని ఎడల తను చేసే ప్రార్థన నిజంగా అలాగ ఉంటే తప్పకుండా మనం వినబడేది. దేవుడు పైరూపాన్ని చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చదవండి. యేషయ అనేటువంటి ఒక వ్యక్తికి 8 మంది కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు దావీదు. దేవుడు సౌల్ని త్రోసివేసిన తర్వాత దేవుడు దావీదును ఇజ్రాయెల్కు రాజుగా చేయాలనుకున్నాడు. సమూయేలు ప్రవక్తను పంపించాడు. యెషయి కుమారుడైనటువంటి వాడిని నేను రాజుగా కోరుకుంటున్నాను, అతన్ని పోయి అభిషేకించమని. ఈ ప్రవక్త సమూయేలు వెళ్ళాడు. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16:7 వచ్చి 16:7 చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తుకు లక్ష్యపెట్టును, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చాలు. ఇక్కడ ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి, ఏమైంది? ఈ సమూయేలు ప్రవక్త వెళ్ళి చూస్తున్నాయా, నీ కుమారుని దేవుడు ఒకరిని రాజుగా చేయాలనుకుంటున్నాడు, నేను అభిషేకించడానికి వచ్చాను, యెహోవా పంపించాడని పిలవమంటే ఈ యెషయి తన కుమారులను పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఒక పెద్ద కుమారుడు వచ్చాడు.
దేవుడు అంటున్నాడు ఇతడు కాదని. ఇంకొకరిని పిలిచాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఇతడు కూడా కాదని. ఈ సమయంలో అనుకుంటున్నాడు, ఇదిగో ఎర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, బాగున్నాడు, ఇతడే ఖచ్చితంగా రాజుకు, ఇజ్రాయెల్కు రాజుగా ఇతడే బాగుంటాడు, ఇతడిని దేవుడు ఎన్నుకున్నాడని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు ఇతడు కాదంటున్నాడు, నో అంటున్నాడు. ఈ ఎవరు కాదంటే ఇంకా అర్థం కాలేదు. అప్పటికి ఈ యెషయా అన్నాడు, సమూయేలు అన్నాడు యెషయాని పిలిచి, 7 ఇంకొన్నారా నీకు కొడుకులు అంటే, ఒక్కడు ఉన్నాడు కానీ ఆడు పిల్లోళ్ళు అండి, ఆడు గొర్రెలు కాసుకుంటాడు, అక్కడ గొర్రెల కాడు ఉన్నాడు, అడవిలో ఉంటాడు, అయితే ఆయన పిలిపి. ఎప్పుడైతే దావీదు వచ్చాడో దేవుడు అన్నాడు ఇగో ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు అన్నాడు. మనుషుల దృష్టికి దావీదు రాజు అంటే అది అసలు కుదరదు, కానీ దేవుని దృష్టికి అదే సరైంది. ఇప్పుడు చూడండి, మనుషులు పైరూపాన్ని చూసి అంచనా వేస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. సమూయేలు కానీ అక్కడున్న యెషయా కానీ వాళ్ళు అనుకున్నారు ఇదిగో వీడు బాగున్నాడు, బలంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, ఇతడే కరెక్ట్గా రాజుగా సెట్ అవుతాడని మనుషులు అనుకుంటే, దేవుడు అది కాదు, నేను పైరూపాన్ని చూడను, నేను హృదయాన్ని చూస్తాను. దావీదు హృదయం దేవునికి దగ్గరగా ఉంది. దావీదు హృదయం దేవునికి అనుసంధానమైన హృదయం, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవునితో కనెక్ట్ అయి ఉండేవాడు. అందుకనే సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట చూడండి, యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చును, అతని పైరూపము అతని ఎత్తు లక్ష్య పెట్టకు, అతడు బక్కగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, పిల్లోడు, బలహీనుడు, చూడడానికి ఇతడు ఎలా ఉంటాడు అని నువ్వు అనుకోకు, పైరూపాన్ని చూడకు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసి వేస్తున్నాను. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. ఇక ఆ సందర్భాన్ని మనం ఒకసారి గమనిస్తే సేమ్ ఇదే సౌలు విషయంలో కూడా. సౌలు చూడడానికి బాగుంటాడు, ఎత్తుగా ఉంటాడు, పొడవైన జుట్టు, చాలా అందంగా ఉంటాడు. ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నిలబడితే అందరికంటే ఇంకా కొంచెం ఎత్తుగా కనిపిస్తాడు. ప్రజలందరూ కోరుకున్నారు సౌలు రాజు కావాలని. కానీ ఆ సౌలు, ప్రజలు ఎన్నుకున్న సౌలు తర్వాత రాజుగా నిలబడలేదు, తప్పిపోయాడు, హృదయంలో తప్పిపోయాడు. సేమ్ ఇది సౌలుకు వర్తిస్తుంది, దావీదుకు వర్తిస్తుంది. మనుషులేమో దావీదు అంటే ఇతడు రాజు ఎలా అవుతాడు అనుకున్నాను, దేవుడు దావీదే రాజు కావాలనుకుంటాడు. సౌలుని మనుషులు అందరూ ఇష్టపడి ఇతడు రాజు కావాలనుకున్నారు, కానీ దేవుని దృష్టిలో అతడు కాదు. మనుషులు ఎన్నుకున్నవాడు సౌలు, దేవుడు ఎన్నుకున్నవాడు దావీదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందుకనే సీమోనుతో పేతురు అన్నాడు, నీ హృదయం సరిగ్గా లేదు, సరైనది కాదు అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? మనుషులేమో పైరూపాన్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారా, ఇతడు సూపర్, ఈమె ఇతడు అంటారు. కానీ దేవుడు పైరూపాన్ని చూస్తాడా? హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు దేవునికి ఎంతగా ఇష్టంగా ఉన్నావు, దేవునికి ఎంతగా దగ్గరగా ఉన్నావు, దేవుని ఎంత నువ్వు ప్రేమిస్తున్నావు, నీ హృదయం దేవుని ఎదుట ఎలాగుంది అది. నువ్వు పైకి ఏం బట్టలు కట్టుకున్నావు, నువ్వు తెల్లగా ఉన్నావా, ఎర్రగా ఉన్నావా, ఏంటి నీకు పై రూపమైన ఎన్ని నగలు ఉన్నాయి, నీ బట్టలు ఎంత కాస్ట్ ఉన్నాయి, నీకు ఎంత విలువ ఉంది, బయట నీకు ఏముంది అనేది కాదు, దేవుని ఎడల నీ హృదయం ఎలా ఉంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పైరూపాన్ని చూడొద్దు. హృదయంలో తప్పిన వాళ్ళు ఎంతమంది, తప్పిపోయిన వాళ్ళు. ఒకసారి అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 5:3. పేతురు అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చెప్పండి. సాతాను దేని టార్గెట్ చేశాడు? హృదయమును ప్రేరేపించాడట. అననీయ సప్ఫీరాల గురించి తెలుసు, ఆల్రెడీ మనం ధ్యానించాం కదా, స్టోరీ తెలుసు. వారు అబద్ధమాడడానికి, వారు వంచన చేయడానికి, వారు కొంత దాచుకొని యథార్థత లేకుండా జీవించడానికి, వారి హృదయాన్ని మోసపరచడానికి, వారి హృదయాన్ని ప్రేరేపించింది, వారి హృదయాన్ని వశపరుచుకుంది ఎవరు? సాతాను హృదయాన్ని టార్గెట్ చేశాడు. అందుకనే నీ హృదయంలోనికి సాతాను రావడం ఈజీ.
చాలా ఈజీ. ఎవరైనా దొరికితే చాలు, అవకాశం ఇస్తే చాలు. సరే నేను చెప్తున్నా నా మాటల ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం మీరు చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా నేను రూఢిగా చెప్పాను. 12 మందితో కలిసి ప్రభు వల్ల చివరి పస్కా విందులో పాల్గొందారు. అప్పుడు మాట్లాడుకుంటున్నాడు, ఇగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, రూఢిగా అప్పగిస్తాడని రూఢిగా చెప్పాడట. 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చదనో వాడే నన్ను అప్పగించేవాడు అని ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. అర్థం చేసుకోండి, సాతాను ఎవరిలోకి వచ్చాడు? హృదయములో ఎవరు చోటిస్తారో వారిలోకి వస్తాడు. అననీయ సప్పీరా యొక్క హృదయాన్ని అననీయతో పేతురు అంటున్నాడు, సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు. నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చావు? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు. అంటే హృదయం, ఇక్కడ అన్ని మనం గమనిస్తే హృదయం సరిగ్గా లేని సందర్భాలన్నీ కూడా సాతానికి అవకాశం ఇచ్చినాయి. హృదయాలు ఒక ముక్క విరిచి వానికి ఇవ్వగానే, ఆ 12 మంది శిష్యులు ఒకడు ఇస్కరియోతు యూదా అతనికి ఇవ్వగానే ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వాళ్ళలో ప్రవేశించాడు. అంటే ఆల్రెడీ అంతకు మునిపే యూదా హృదయం తప్పిపోయింది. హృదయం సరిగా లేదు. సీమోను, నీ హృదయం సరిగా లేదు, సరైనది కాదు. మరి సరైనది కాకపోతే ఏం జరుగుతుంది? ఇగో ఇదే జరుగుతుంది. అననీయ, నీ హృదయం సరిగా లేదు, సాతాను నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు, నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. వెళ్ళు 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 వెళ్ళు. అలాగే వెళ్ళాడు. పొలం అమ్మాడు, తీసుకొచ్చాడు, భార్యతో మాట్లాడి ఇద్దరు కలిసి కొంత ఇంట్లో దాచుకొని కొంత తెచ్చి మొత్తం ఇంతే, వచ్చిందంతా ఇంతే. అరే, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాన్ని హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఆల్రెడీ ప్రేరేపణ స్టార్ట్ అయింది. అబద్ధమాడు, అబద్ధమాడు, అబద్ధం చెప్పు, నిజం మాట్లాడుతూ అబద్ధం చెప్పమని ప్రేరేపిస్తాడు. అబద్ధాలు ఎవరి నుండి వస్తాయి చెప్పండి? అననీయ సప్పీరాలు అబద్ధం ఆడారు. అబద్ధము ఆడినట్టు చేసేది అబద్ధమునకు జనకుడు తండ్రి. అబద్ధమునకు జనకుడు, అబద్ధాలను కనేవాడు, అబద్ధం అనే పిల్లల్ని కనేవాడు సాతాను. ఏదైనా తోటలో ఆదామును అవ్వ నుంచి స్టార్ట్ చేశాడు. ఆ అబద్ధమును జనకుడు సాతాను. అబద్ధాలు సాతాను నుండి వస్తాయి. ఆ అబద్ధము రావడానికి సాతాను మనిషి హృదయాన్నే వాడుకుంటాడు. ఆ హృదయాన్ని వాడుకుంటే హృదయంలోని జీవధారలు బయటికి వస్తాయి. అవే మాటలు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడని ప్రభు చెప్పాడు. అవకాశం హృదయంలోనే సాతానికి దొరుకుతుంది కనుక మన హృదయంలో చోటివ్వద్దు. హల్లెలూయా. అబద్ధం ఆడారు, తర్వాత భర్త, తర్వాత భార్య, అవి నష్టపోయారు. యూదా తనలోకి సాతాను ఎలాగొచ్చాడంటే, తనకు అంతకు ముందు నుంచే దొంగ. హృదయం తెరిచి ఉంచాడు. అంటే దొంగతనం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుండి వస్తుంది. దొంగతనం చేయాలనే ఆ తలంపు హృదయంలోనే పుడుతుంది. హృదయం నుంచే కదా బయలుదేరేది. ఆ పని చేస్తూ చేస్తూ ఒకరోజు సాతానికి దొరికాడు. సాతాను వాళ్ళు ప్రవేశించిన తర్వాత వాడిని ఏం చేసింది? లాస్ట్కు చెట్టుకు ఊరేసుకొని చనిపెట్టాడు చేసింది. చెప్పండి, ఇప్పుడు ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి? ఆత్మహత్య చేసుకో, ఆత్మహత్య చేసుకో, చచ్చిపో 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 అని చెప్పేది ఎవరు? అయ్యో మంచిగా ఉన్నారే, బాగున్నారే, ఎప్పుడే చనిపోయారంటే సూసైడ్ చేశారు, ఆత్మహత్య. ఎలా జరిగింది? ఇగో ఇలాగే సాతాను ఎవరిలో ప్రవేశిస్తాడో వారు ఆత్మహత్య చేసుకుంటారు. చచ్చిపోవడానికి కారణం దెయ్యాలే, దేవుడు కాదండి. దేవుడు ప్రతి మనిషికి ఒక నిర్ణయం టైం ఉంది. ప్రతి మనిషి ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అనేది ఉంది. కానీ అకాల మరణం తీసుకొచ్చేది అపవాది, సాతాను. నువ్వు పాయిజన్ తాగు, మందు తాగి చచ్చిపో, తాగేస్తున్నాడు. ఈ మందు తాగినట్టే పురుగుల మందు తాగుతున్నాడు. ఆ మందు ఈ మందు ఏదైనా అర్థం కాదు. ఆ ప్రేరేపించేది ఎవడు నిన్ను? ఆ ప్రేరేపణలు సాతాను నుండే, అబద్ధాలు సాతాను నుండే, మోసము, అన్యాయము, ఇవన్నీ సమస్త దుర్గుణములన్నీ అపవాది మనలోనికి ప్రవేశించినప్పుడు స్టార్ట్ అవుతాయి. అందుకనే మన హృదయాన్ని కాపాడుకోవాలంటే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి ఎల్లప్పుడూ. నీ హృదయం ఖాళీగా ఉంటే ఒక్కసారి విడిచిపెట్టి పోయి మరలా నీరు లేని చోట్ల తిరిగి వచ్చి నేను విడిచొచ్చిన ఇల్లే బాగుంది అనుకొని వెళ్ళి చూసేసరికి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉందంట. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఉపవాసం లేదు, ఆరాధన లేదు, దేవుడే లేడు. ఖాళీగా ఉంది హృదయం. తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను తీసుకొని వచ్చి వాళ్ళలో ప్రవేశించను. వాడి స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైపోతుంది. అవకాశం ఎవరిచ్చారు?
హృదయంలో చోటు ఎవరిస్తున్నారు? మనమే. అందుకనే సీమోనుతో నీ హృదయం సరిగా లేదు, నీ హృదయం సరైనది కాదు అనే హెచ్చరిక మనం తీసుకోవాలి. ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో. ఒక్కసారి చూడండి, కయీను దేశ దిమ్మరైపోయి శాపగ్రస్తుడైపోయాడు. హేబేలు నీతిమంతుడిగా నిలబడ్డాడు దేవునికి సాక్షిగా. దేవునికి ఇస్తున్నారు ఇద్దరు. ఆదికాండం 4వ అధ్యాయం మీరు చదివితే మొదటి నుండి, కయీను తన పొలములో కొంత తెచ్చి యెహోవాకు అర్పణగా ఇచ్చాడు. హేబేలు తన మందులోంచి క్రొవ్విన పొట్టేళ్లు తీసుకొచ్చి అర్పణగా ఇచ్చాడు. యెహోవా కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. దేవుడు అర్పణను చూస్తున్నాడు, దానికంటే కానుకను చూస్తున్నాడు, దానికంటే ముందు తెచ్చిన వ్యక్తి హృదయాన్ని చూస్తున్నాడు. జాగ్రత్త. మనల్ని వశపరుచుకునే సందర్భాలు అవి. అపవాదికి చోటు ఇవ్వద్దు. కయీను హృదయం సరిగ్గా లేదు, కానీ హేబేలు హృదయం సరైనది. హేబేలు హృదయం యథార్థంగా శుద్ధ హృదయం ఉంది, దేవుడు అంగీకరించాడు. కయీను తన అర్పణను అంగీకరించలేదు. ఈ సందర్భాలని మనం గమనిస్తే సాతానుకు మనం చోటు ఇచ్చేది హృదయంలో తప్పిపోయినప్పుడే. హృదయం సరిగ్గా లేదు అన్నాడంటే సరి చేసుకోవాలి. ఆమె సరి చేసుకోకపోతే ఇగో ఇంతమంది గురించి ఇప్పుడు నేర్చుకుంటూ వచ్చాం. కయీను గురించి, ఇస్కరేతు యూదా గురించి, అననీయ సఫీరా గురించి. అక్కడ సౌలు చూడడానికి బాగానే ఉన్నాడు సౌలు, కానీ తన వాంఛ ఏంటి? దేవుని మాటకు లోబడ్డాడు. హృదయం సరిగా ఉన్నదా? తప్పిపోయాడు. మనుషుని పైరూపం చూడకు, నువ్వు హృదయాన్ని చూడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, మనం కూడా అదే కోరుకోవాలి. దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. గారడి సీమోనును చూస్తే ఇంత గొప్ప సేవకుడు ఎక్కడ లేడు అనిపిస్తుంది. అంత హడావుడి, అంత పబ్లిసిటీ, అంత ఆర్భాటం, అంత అందగాడు, అంతగా బాగానే ఉన్నాయి. గారడీలు చేశాడు కనుక గతంలో, ఇప్పుడు కూడా ప్రజల మెప్పు తీసుకుంటాడు, ప్రజల్లో అభిమానాన్ని, ఫాలోవర్స్ సంపాదించుకుంటాడు. గారడి సీమోనుకి ఏం తక్కువ లేదు, కానీ హృదయం సరిగా లేదు. గారడి సీమోను వెనుక 1000 మంది జనం ఫాలో అవుతారు. గతంలో ఫాలో అయ్యారు, మనం చదువుకున్నాం. దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పారట గారడి సీమోను గురించి. అతడు కూడా తాను గొప్పవాడిని చెప్పుకున్నాడంట. జనాలు బాగా వస్తారు, అక్కడ చూడు గారడీలు జరుగుతున్నాయంటే అక్కడ బాగా జరుగుతుంది. ఆ సంఘంలో చూడు, ఆ పాస్టర్ చూడు, అక్కడ చూడు. కానీ హృదయంలో తప్పిపోయిన పాస్టర్స్ ఉంటారు, హృదయంలో తప్పిపోయిన విశ్వాసులు ఉంటారు. సేవకులతోనే ఉంటాడు కానీ పాపములోనే ఉంటాడు, ఫిలిప్పుతోనే ఉంటాడు కానీ ఇంకా గారడీల్లోనే, మాయలోనే ఉంటాడు. హృదయం మార్చుకోకపోతే జీవితమే నాశనానికి వెళ్తుంది. సామెతలు 4:23 అదే చెప్తుంది, జీవధారలు బయలుదేరుతాయి నీ హృదయం నుండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. ఈరోజు మన పని అదే, ఈరోజు చేయాల్సింది అదే. ఈరోజు నెక్స్ట్ ప్రార్థన, దేవా నా హృదయంలో నేను ఇంత తప్పిపోతున్నానా? నా హృదయం సరిగ్గా ఉందా? లేకపోతే ఇస్కరీతు ఎప్పుడు తప్పాడు కానీ నీతోనే ఉన్నాడు. సీమోను ఎప్పుడు తప్పాడు కానీ నీతోనే ఉన్నాడు. తప్పిపోయిన వాళ్ళు కూడా ఎక్కడికి పోలే, దేవునితోనే ఉంటారు, సంఘంలో ఉంటారు, యేసు ప్రభుతోనే ఉంటాడు. తప్పిపోయిన వాడు యేసయ్యతోనే ఉంటాడు, కానీ సాతానుకు దొరుకుతాడు. సాతాను వాళ్ళు ప్రవేశిస్తాడు, వారి జీవితం ముగింపు వేదనతో ముగించబడుతుంది. అవకాశం ఇవ్వద్దు సాతానుకు, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఆమె అది నీ హృదయంలో అబద్ధాలతో. ఒక్కటి గమనించండి, దేవునికి వ్యతిరేకమైన మాటలు, జీవితము, చేష్టలు ఇంకా మనలో ఉన్నాయంటే మనం ఆల్రెడీ తప్పిపోయిన వారమే, హృదయంలో తప్పిపోయి ఉంటాం బహుశా. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఆ హృదయాన్ని సరి చేసుకొని మన హృదయాన్ని ప్రభుకిద్దాం. ఆమె మోకరించుదాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పోయిన వారంలో నేర్చుకున్న హృదయం అనే తలుపు నొద్ద ఆయన నిలుచుండి తడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు చోటివ్వు, నీ హృదయాన్ని నేను బాగు చేస్తా, నీ హృదయాన్ని నేను కడుగుతా, నీ హృదయాన్ని శుద్ధి చేస్తా, నీ హృదయంలో నాకు చోటివ్వు, నేను ఉండాలనుకుంటున్నా నీ హృదయంలో అని ప్రభు అడుగుతున్నాడు. హృదయం అనే తలుపు నొద్ద ఆయన నిలుచుండి తడుచు ఉన్నాడు. మీ తలుపు తీయండి, హృదయం తెరవండి, మీ హృదయం